Today we discussed about the rims of the earth. Rims of the earth. What is the rim? Rim, for example, in our school, rim is plants and ground. These are school rim. What is rim? For example, in our school, rim is ground, plants, buildings are school rim. Understand? Now, rim on the earth. Rim means ఆవరణము. రిమ్స్ ఆఫ్ ది ఎర్త్. మరి భూమి పైన ఏమున్నాయి, ఆవరణాలు ఏమున్నాయి అంటే అసలు రీమ్ అనే దాన్ని మనం వాట్ ఈస్ ద రీమ్? వీఆర్ లివింగ్ విత్ అవర్ సరౌండింగ్స్ ఆన్ ది ఎర్త్ ఆర్ కాల్డ్ రీమ్. మనము భూమి పైన నివసిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి భూమి పైన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాటినే రీమ్స్ అని చెప్తాం. దట్ ఈస్ ది రీమ్. హౌ మెనీ రీమ్స్? దెర్ ఆర్ 4 రీమ్స్ ఆన్ ది ఎర్త్. వాట్ ఈస్ దట్? అదేంటంటే ఫస్ట్ వన్ రీమ్ ఈజ్ లిథోస్పియర్, సెకండ్ వన్ ఈజ్ హైడ్రోస్పియర్, థర్డ్ వన్ ఈజ్ అట్మాస్ఫియర్, ఫోర్త్ వన్ ఈజ్ బయోస్పియర్. లిథోస్పియర్ రాతి ఆవరణము, శిలా ఆవరణము, శిలలతో ఉండినటువంటి భూమిపైన నిండినటువంటి ప్రదేశము. హైడ్రోస్పియర్, హైడ్రో మీన్స్ వాటర్, నీటి ఆవరణము. సముద్రాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటితో కూడినటువంటి నీరుతో కూడినటువంటి దాన్ని హైడ్రోస్పియర్ అని, అంటే నీటి ఆవరణం అని, జలావరణం అని చెప్పవచ్చు. అట్మాస్ఫియర్ వాతావరణం, దానిలో మన భూమిపైన ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్, టాప్ ఆఫ్ ది ఎర్త్ లేయర్ ఇస్ కాల్డ్ క్రస్ట్. అంటే భూమి పై పొర నుంచి ఉన్నటువంటి ఈ శూన్యంలోకి ఉన్నటువంటి వాటిని భాగాలు చేసుకుంటే స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇలాగా వాతావరణాన్ని మనం డివైడ్ చేసాం. ఎర్ర కాస్ట్లు మనం చూద్దాం. బయోస్ఫియర్ జీవావరణము, మనుషులు భూమిపైన, అలాగే నీటిలో ఉన్నటువంటి జీవులు, అడవుల్లో ఉన్నటువంటి జీవులు, సూక్ష్మ జీవులు, మొత్తం జీవించి ఉన్నటువంటి ప్రాణులు ఉన్నటువంటి జీవించి ఉన్న ఈ ఆవరణాన్ని బయోస్ఫియర్ కింద మనం చెప్తున్నాం. ఫస్ట్ we learn about lithosphere. It is the solid crust or hard top part of the earth. It is a solid crust. లిథోస్పియర్ అనేటువంటిది ఒక సాలిడ్ అంటే ఘన పదార్థము, లేక హార్డ్ పార్ట్ అన్నమాట. అంటే కఠినమైనటువంటి చాలా హార్డ్గా ఉండేటువంటి భాగాన్ని కలిగి ఉన్నటువంటిది భూమిపైన, దాన్ని లిథోస్పియర్ కింద మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ కవర్డ్ విత్ ఏ థిక్ లేయర్. ఈ యొక్క లిథోస్పియర్ అనేటువంటిది దేనితోనంటే తయారైందంటే రాళ్లతో నిండి ఉన్నది. అలాగే మినరల్స్, ఈ లేయర్, ఈ లిథోస్పియర్లోనే, ఈ రాతి లేక శిలా ఆవరణంలోనే అనేక మినరల్స్ కలిగి ఉన్నటువంటి, మినరల్స్ మనకి తెలుసు ఖనిజాలు కదా, అన్నటువంటివి అవి ఉన్నాయి అన్నమాట. ఖనిజాలు లైక్ మన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి. అలాగే ఇది ఒక థిక్ లేయర్, మందమైనటువంటి పొరని కలిగి ఉంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క లిథోస్పియర్ అనేటువంటి ఈ వర్డ్ గ్రీక్ నుంచి మనకి రావడం జరిగింది. గ్రీక్లో లిథో మీన్స్, గ్రీక్ లాంగ్వేజ్లో లిథో అనేది దాని నుంచి వచ్చిందన్నమాట. లిథోస్పియర్ అనేది లిథో స్పైరా అనేటువంటి 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకి లిథోస్పియర్ అనేది వచ్చింది. లిథో మీన్స్ స్టోన్ ఆర్ రాక్. లిథో మీన్స్ స్టోన్ ఆర్ రాక్. స్పైరా మీన్స్ స్పియర్. స్పియర్ అనేది గ్లోబ్ ఆర్ బాల్
అని చెప్తున్నాం. కాబట్టి ఈ లితో స్పైరా అనేటువంటి గ్రీక్ వర్డ్స్ నుంచి లిథోస్పియర్ అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ స్మూత్ సర్ఫేస్ ఆన్ ది గ్లోబ్. ఈ శిలా ఆవరణం అనేటువంటిది భూమిపైన స్మూత్గా సాఫ్ట్గా ఒక ప్లెయిన్గా ఉండేటువంటి ఆవరణం కాదు, చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బట్ హ్యాస్ హై మౌంటైన్స్, అంటే ఎత్తైనటువంటి కొండలు కలిగి ఉన్నటువంటి దాంట్లో ఈ లిథోస్పియర్ అంటే శిలావరణం ఉంటుంది. కొండల ప్రదేశంలో రాళ్ళతో కూడి ఉంటుంది. అలాగే హై ప్లాట్యూస్ అంటే పీఠభూమి, అంటే కొండల కన్నా కొంచెం తక్కువ ఎత్తులో, భూమి కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఈ ల్యాండ్లో ఈ యొక్క శిలావరణం కలిగి ఉంటుంది. అలాగే హైలాండ్స్ ఎత్తైన ప్రదేశాలు, అలాగే లో ల్యాండ్స్ అది లోతైనటువంటి అంటే పల్లం ఉన్నటువంటి, అలాగే డీప్ వ్యాలీస్ అంటే లోతు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో డీప్ వ్యాలీస్. వ్యాలీ అనేది వాలు అనమాట. ఇలా దీనిని వ్యాలీ కింద చెప్తాం. దీనిని వ్యాలీస్ అంటాం అన్నమాట, అంటే వాలు అని అర్థం. ఈ యొక్క డీప్ వ్యాలీ అతి లోతైనటువంటి వాలులో ఈ యొక్క ఆవరణం కలిగి ఉంటుంది. అలాగే వెరీ డీప్ బేసిన్స్, ఇవి నాట్ ఓన్లీ ఆన్ ది ఎర్త్ crust, it is also seas or water bodies, deep basins like which are filled with water. డీప్ బేసిన్స్ అనేటువంటివి చాలా వాటర్తో నిండి ఉంటాయి. అటువంటి నీళ్ళలో కూడా ఈ యొక్క లిథోస్పియర్ ఆవరణం అనేది, ఈ యొక్క శిలావరణం అనేది ఉంటుంది విత్ వాటర్ అండ్ వాషన్స్. అంటే ఈ యొక్క డీప్ వ్యాలీస్ అనే డీప్ బేసిన్ అనేటువంటిది ఈ నీటితో కూడా, ఆ నీటిలో కూడా ఈ ఆవరణం అనేది ఉంటుంది. ఓకే, లిథోస్పియర్ అనేటువంటిది స్మూత్గా ఉండదు, భూమిపైన రఫ్గా ఉంటుంది. అలాగే మినరల్స్ వీటితో కవర్ అయి ఉంటుంది. సాలిడ్ క్రస్ట్ చాలా హార్డ్గా ఉంటుంది. ఈ యొక్క గ్రీక్ వర్డ్ నుంచి, ఈ యొక్క లిథో అనే గ్రీక్ వర్డ్ నుంచి మనకి ఈ స్టోన్ అని అర్థంతో వచ్చింది. అలాగే స్పైరా అనేటువంటిది స్పియర్ అనేటువంటిది రావడం జరిగింది. These many of these features are shaped by wind and water. These realms are changed by the many of the features are shaped by the wind and water. ఈ లిథోస్ అనేటువంటి స్టోన్స్ ఆర్ రాక్స్ అనేటువంటివి గాలి నీటి చేత వాటి యొక్క ఆకారాలని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఓషన్స్లో మనం ఎక్కడన్నా అంటే సముద్రం చూడడానికి సీకి వెళ్ళినప్పుడు ఆ బీచెస్లో ఆ ఎడ్జెస్లో కొన్ని ఇలా వాటర్ నుంచి పైకి ఇలా మొనతేరి సూదిగా ఉంటా ఉంటాయి స్టోన్స్. అట్లాగే మౌంటైన్ మీదకి వెళ్ళినప్పుడు అవి హార్డ్గాను చాలా కొంత పై భాగం మాత్రం సర్ఫేస్, అంటే స్టోన్ యొక్క సర్ఫేసు మొత్తం అంతానేమో దాంట్లోకి అంటే మౌంటైన్ లోపలికి వెళ్ళిపోయి పై మాత్రం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇసుక అంటే శాండీ సాయిల్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గాలి వచ్చినప్పుడు ఆ గాలి ఫోర్స్కి ఆ ఇసుక అంతా పోయినప్పుడు అట్లా ఉంటుంటుంది. కెనాల్స్లో వాటర్ స్టోన్స్ అంటే వివిధ వాటర్ బాడీస్ కానివ్వండి, వ్యాలీస్ కానివ్వండి, సీస్లో కానివ్వండి, గాలి నీటి చేత అలాగే వాటి యొక్క ఆకారాలని ఈ లిథోస్పియర్ అంటే ఈ శిలలు ఆ యొక్క షేప్స్ని మార్చుకుంటూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి కెమికల్ ఎఫెక్ట్ అంటే రసాయనిక చర్య వల్ల కూడా స్టోన్ అనేటువంటిది రంధ్రాలుగా మీకు ఎక్కడైనా చూసినట్లయితే వాటర్లో రంధ్రాలు కనిపిస్తూ ఉంటుంది. అది అంటే అంతకుముందు ఫస్ట్ ఏర్పడినప్పుడు అది బలంగానే ఉంటుంది. ఈ వాటర్ ఇలా ఫోర్స్ తాగటం, రెయిన్కి అలాగే గాలికి హీట్కి వేరుగుడి ఇట్లాంటి వాటికి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే పోర్షన్ ఆఫ్ ది క్రస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈ లిథోస్పియర్ ఉన్నటువంటి క్రస్ట్ అంటే సాలిడ్ క్రస్ట్ అంటాం కదా, మన భూమి పైప్ పొరలో ఉన్నటువంటి అంటే భూమి మీదనే ఇవి ఉంటాయి, అంటే వాటర్లో కానీ భూమిలో కానీ వ్యాలీస్లో కానీ ఉంటాయని చెప్పుకున్నాం. అలాగ ఉన్నటువంటిది ముఖ్యంగా డస్ట్ పర్టికులర్స్తో నిండి ఉంటుంది, అంటే దుమ్ము ధూళితో ఉండి ఉంటుంది. వెన్ ది లిథోస్పియర్ హీట్స్ డ్యూ టు సరౌండింగ్స్
కూల్ డౌన్. మనం ఎప్పుడైతే ఈ సరౌండింగ్స్ హీట్ అయినాయో ఆ స్టోన్స్ అనేటువంటివి అవి హీట్ అవ్వచ్చు, చాలా కూల్ అవ్వచ్చు. అంటే కూల్ అనేది బాగా అతి చల్లగా కూడా ఈ రాళ్ళు అనేటువంటివి అవుతాయి. సరౌండింగ్స్ హీట్ అయినప్పుడు ఈ స్టోన్స్ మెయిన్ ఎక్కువగా ఈ రాళ్ళు చల్లగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ శాండీ సాయిల్స్లో బాగా హీట్గా ఉంటాయి, మనం వాటి ముట్టుకుంటే కాలిపోతూ ఉంటాయి. అలాగే మౌంటైన్స్ మీద చూసినట్లయితే సీ లెవెల్కి మనం హై లాటిట్యూడ్ అంటే మన అత్యంత ఎత్తైనటువంటి అక్షాంశాల వైపు అంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, సిమ్లా, డార్జిలింగ్ అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సముద్ర మట్టం నుంచి హీట్ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది అక్కడ. అందుకనే కొండల పైకి వెళ్ళినప్పుడు చల్లదనం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి అలాగా షేప్స్ అనేటువంటి మారుతూ ఉంటాయి. హీట్ అయినప్పుడు, సరౌండింగ్స్ హీట్ అయినప్పుడు అది కూల్ డౌన్ అంటే అది హీట్ అయినా లేక చల్లబడినా కూడా వాటి యొక్క షేప్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయి. అలాగే ఇన్ఫ్లుయెన్సెస్ వాటర్ అండ్ విండ్, ఇవి ఈ దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంట ఈ స్టోన్స్ అనేటువంటివి. ఇంత పెద్ద స్టోన్ ఉందనుకోండి, అది అక్కడ వాటర్ని దానికి తగిలి వెంటనే వెళ్ళిపోవచ్చు. గాలికి సన్నబడి వాటర్ ఎక్కువగా ఫిల్ అవ్వచ్చు. అంటే వీటిని ఈ స్టోన్స్ షేప్స్ అనేటువంటివి ఈ వాటర్ని కానీ విండ్ వాటర్ చేత అవి ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి, అంటే ప్రభావితం చేయబడతాయి. We and other living beings live on this realm. అంటే ఈ రీమ్లో, ఈ ఆవరణంలో మనము అంటే బయోస్పియర్లోనే ఇంక్లూడింగ్ ఆఫ్ ది రీమ్, ఇది ఒక రీమ్ అన్నమాట. అంటే బయోస్పియర్ అంటే జీవులు నివసించేటువంటి ఈ ఆవరణంలోనే ఈ యొక్క రీమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి మనము ఇతర జీవులు జీవించేటటువంటి ఈ ఆవరణం అనేటువంటి దాంట్లో మనం ఇంక్లూడ్ అయి ఉన్నాం. Another one realm is hydrosphere. Hydro in the Greek, hydro means Greek word hydro means water. So water is another realm of the earth. Water is another important realm of the earth. Realm of the water is called hydrosphere. The realm of the water is called, అంటే నీటితో నిండి ఉన్నటువంటి ఆవరణాన్ని హైడ్రోస్పియర్ కింద మనం చెప్తాం అన్నమాట. Some part of the water is found deep down under the earth. కొంత నీరు భూమి చుట్టూ కాకుండా, భూమి పైన, భూమి లోపల కాకుండా అండర్ ది ఎర్త్ అంటే భూమి క్రింద కూడా నీరు అనేది ఉందన్నమాట. అది కూడా మనకి హైడ్రోస్పియర్ కిందనే వస్తుంది. ఇట్ కంప్రైజెస్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ వాటర్. ఇది మరి ఏ విధంగా ఎలా నిండి ఉన్నది, దేనితో కూడి ఉన్నది, వేటితో ఈ యొక్క నీటి ఆవరణం అనేది ఉన్నది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, ఓషన్స్, లేక్స్, సీస్. అంటే మనకి ఈ నీటి ఆవరణం నిండి ఉండి వాటి ద్వారా మనకి సముద్రాల ద్వారా, అండర్ గ్రౌండ్ ద్వారా, అర్థమవుతున్నారు, అలాగే సీస్, మహాసముద్రాల ద్వారా, లేక్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఈ యొక్క హైడ్రోస్పియర్ అంటే నీటి ఆవరణం నిండి ఉంది. అది మనకి కనిపిస్తూ ఉంది. And the third one, first one is lithosphere, and then second one hydrosphere, and third one atmosphere. The thin layer of air that surroundings the earth is called atmosphere. As the same on the earth lithosphere like atmosphere also, అంటే ఇది శూన్యంలో ఉంటుందన్నమాట. మనకి భూమి పైన ద థిన్ లేయర్, అత్యంత మందమైనటువంటి ఈ యొక్క లేయర్ ఇది ఎయిర్ అంటే మనకి గాలి ఆవరించి ఉన్నటువంటి, భూమి పైన గాలి ఆవరించి ఉన్నటువంటి, అంటే మనకి ప్రాణవాయువు ఉన్నంత వరకు కూడా
పైన భూమిపై నుంచి శూన్యంలోకి గాలి ఎంతవరకైతే ఆవరించి ఉన్నదో అదంతా కూడా గాలి ఉన్నటువంటి ఆవరణం అంతా కూడా దాన్ని ఏమంటామంటే థిన్ లేయర్, అంటే థిన్ మందమైనటువంటి గాలి ఆవరించి ఉన్నటువంటి ఆవరణాన్ని మన భూమిపైన ఉన్న ఆవరించి ఉన్నదాన్ని ఏమంటారంటే అట్మాస్ఫియర్ అని అంటాం. ఇది ఈ గ్రీక్లో నుంచి అట్మాస్ అనేటువంటి పదానికి గ్రీక్లో దానికి ఏమని అర్థం అంటే వెపర్ అని అర్థం. వెపర్ మీన్స్ నీటి ఆవిరి, నీటి ఆవిరి అన్నమాట. ఈ గాలిలో ఉన్న నీటి ఆవిరి దాన్ని అది గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఇట్ కన్సిస్ట్, ఇది ఈ యొక్క వాతావరణం, ఈ యొక్క ఆవరణం, ఈ అట్మాస్ఫియర్ అనేటువంటిది దేనితో నిండి ఉంటుంది అంటే కన్స్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ గ్యాసెస్ ఇంక్లూడింగ్, అంటే దేనితో నిండి ఉంటుందంటే ఈ వేటితో ఉంటాయి. మెయిన్ ఈ యొక్క థిన్ లేయర్, ఈ మందమైనటువంటి ఈ ఆవరణం, ఈ శూన్యంలో ఉన్నటువంటి ఈ ఆవరణాన్ని వాతావరణంలో ఏమేమి గ్యాసెస్ ఉంటాయి అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఈథేన్, మీథేన్ లాంటి గ్యాసెస్ కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ నైట్రోజన్ అటువంటిది అత్యధికంగా ఈ వాతావరణంలో ఉంటుంది. And the last one of the rings on the earth, the biosphere. This rim is a important rim of the earth. The rim of life, including bacteria which live high on atmosphere or deep oceans, are called biosphere. భూమి పైన వాతావరణంలో కానివ్వండి, డీప్ ఓషన్స్ సముద్రాల్లో కానివ్వండి, అంటే శూన్యంలోనైనా భూమిపై క్రస్ట్ పైనైనా వాటర్ బాడీస్ అయినటువంటి సీస్ కానీ సముద్రాల్లో కానీ ఎక్కడైనా సరే బ్యాక్టీరియా కానీ ప్రాణం ఉన్నటువంటి ఏ జీవి అయినా జీవించడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఏమంటామంటే బయోస్ఫియర్ అని అంటాం. జీవావరణము తెలుగులో. బయోస్ మీన్స్ జీవులు, స్పియర్ మీన్స్ సర్కిల్, అంటే భూమి పైన జీవులు జీవించి ఉన్నటువంటి ఆవరణము. గ్రీక్ వాళ్ళు బయో మీన్స్ లైఫ్. బయో మీన్స్ గ్రీక్ లో దాని యొక్క మీనింగ్ ఏంటంటే లైఫ్ అని అర్థం అనమాట. లైఫ్ నీడ్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ ద 3 రేంజ్. అంటే ఈ బయోస్పియర్ అనేటువంటిది, ఈ బయోస్పియర్ ఈ 3 రేంజ్ మీద ఆధారపడి ఉన్నది. లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ అదర్ వన్ అట్మాస్ఫియర్. ఈ 3 స్పియర్స్ మీద ఈ బయోస్పియర్ అనేటువంటిది ఆధారపడి ఉందన్నమాట. ఈ 3 స్పియర్స్ పైన ఇది చాలా ఇంపార్టెంట్ స్పియర్. కాబట్టి ఈ యొక్క శిలావరణం, రాత్యావరణం మీద, అలాగే నీటి ఆవరణం మీద, అలాగే వాతావరణం, ఈ 3 మీద ఈ బయోస్ జీవావరణంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆధారపడి ఉన్నాయి. డిపెండ్ ఆన్ ది 3 రేంజ్. అండ్ రేంజ్ ఆర్ వెరీ డీప్లీ ఇంటర్రిలేటెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎర్త్ అదర్స్ ఆన్ ది ఎర్త్ అదర్స్. అంటే భూమి పైన ఉన్నటువంటి ఈ జీవావరణంలో ఉన్నటువంటి అన్ని కూడా ఒకదానికి ఒకటి, అంటే జంతువులు మొక్కలతో, మొక్కలు మనుషులతో, లేకపోతే బ్యాక్టీరియా మట్టితో, ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్, అంతర్గతంగా సంబంధాలు కలిగి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో, ప్రాణం ఉన్నటువంటి జీవులు జీవించి ఉన్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంట బయోస్ఫియర్ అని అంటాం. ఇది ల్యాండ్, వాటర్, ఎయిర్, ఈ 3 కూడా ఇవి జీవులు ఉన్నాయన్నమాట. సో these rings are very important of the lesson. Okay, keep in your books and also write. Okay, if any question arise, you will ask through the phone or letter. Okay.